ಎಲ್ಲರೂ ಮೆಚ್ಚೆ ನೆಚ್ಚಲಿ ಎಲ್ಲಲು ಲೇನಿ ನಚ್ಚಲಿ ಎಲ್ಲರೂ ಮೆಚ್ಚೆ ನೆಚ್ಚಲಿ ಎಲ್ಲಲು లేని నచ్చలి తెలుగు వనితల సాహిత్యం వెలుగు చరితల ఔన్నత్యం లోకమంతటికి వెల్లడి చేసే ముచ్చటలాడే నచ్చలి స్త్రీ ప్రగతికి నిచ్చెన నచ్చలి ಎಲ್ಲರೂ మెచ్చే నచ్చలి ఎల్లలు లేని నచ్చలి. నెచ్చలి అంతర్జాల వనితా మాస పత్రిక. ఎల్లలు లేని నచ్చలి. నమస్కారం ఉమాభారతి గారు, బాగున్నారా? బాగున్నానండి, నమస్తే. నమస్కారం అండి. నెచ్చలితో ముఖాముఖికి మీకు స్వాగతం అండి. ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసం, జీవిత నేపథ్యం నుంచి మొదలు పెడదామండి. చెప్పండి. బాల్యం అనగానే గీత గారు నాకు గుర్తొచ్చేది 4-5 ఏళ్ల వయసు నుండి నాకు డాన్స్, నృత్యం అంటే ఉన్న ఆసక్తి గుర్తొస్తుంది. తర్వాత మాస్టర్ గారు చిన్న సత్యం గారు డాన్స్ క్లాస్కి వెళ్ళడం, గొప్ప నర్తకిని అయిపోవాలని నా కళలు గుర్తొస్తాయి. ఇక ఇంట్లో నేను పెద్దదాన్ని అవడంతో ఒకంత ఎక్కువే బాధ్యత, క్రమశిక్షణ, జవాబుదారీతనం ఇవన్నీ గుర్తొస్తాయి. తర్వాత డాన్స్ క్లాస్కి వెళ్ళడం అంటూ నేను చూడ్డానికనే వెళ్ళేదాన్ని. కానీ మాస్టర్ గారు నాకున్న ఆసక్తి గ్రహించి పాపం చొరవ తీసుకొని ఆయన మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నలతో మీ అమ్మాయిని డాన్స్ క్లాస్కి పంపించండి అని అడగడం, వాళ్ళు సరేనండం, నా నృత్య శిక్షణ మొదలవడం కూడా గుర్తొస్తుంది. ఇక దాంతో పాటు హోలీ ఏంజల్స్ కాన్వెంట్ లో మెడ్రాస్లోది, ఆ తర్వాత గుంటూరులో సెయింట్ జోసెఫ్స్ లో, ఆ తర్వాత ప్లాటినం జూబ్లీ వరంగల్, ఈ స్కూల్స్ లో జరిగిన నా విద్యాభ్యాసం కూడా గుర్తొస్తుంది. ఇక మా నాన్నగారు మేజర్ సత్యనారాయణ గారు, ఆయన రిటైర్డ్ మేజర్ ప్లస్ మళ్ళా సివిల్లో కూడా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి డిప్యూటీ కమిషనర్ గా వారు రిటైర్ అయ్యారు. ఆయన కళాభిమాని, మంచి కళాకారులు కూడా. ఆయన మెడ్రాస్లో బిఏఎల్ఎల్బి చదివేప్పుడు శోభనాచల స్టూడియోస్ అని మీరు విన్నారో లేదో నాకు తెలియదు, పెద్ద బిగ్ ఫర్మ్ అనమాట అప్పట్లో. ఇక్కడ కొన్ని ఫిల్మ్స్ కి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. తర్వాత బాగా పాడతారు నాన్న, పద్యాల విను. జాషువా కవిత్వం అంటే చాలా ఇష్టం. ఆయన కళాభిమాని, దాంతో నాకు ప్రోత్సాహం కూడా కావాల్సినంత లభించింది అనమాట. మా అమ్మ శారద, ఫ్రమ్ ఎ వెరీ ఎఫ్లుయెంట్ ఫ్యామిలీ. ఆవిడ బాగా హైలీ ఎడ్యుకేటెడ్. దాంతోపాటు ఆవిడకి డాన్స్లోను సంగీతంలోను ప్రవేశం ఉంది. తర్వాత మంచి అభిరుచులున్న మనిషి. ఆవిడ డ్రెస్ డిజైనింగ్ ఏంటి, మేకప్ ఏంటి, ఆవిడే సాటి. ఇక నా కెరియర్ ఏంటి, నేను చేసిన సినిమాలు, వీడియోలు, టెలిఫిల్మ్లు అన్నిటికీ అమ్మాయి. వాళ్ళిద్దరు ప్రోత్సాహం నాకు ఒక వరం అండి. చాలా బాగుందండి. ఇకపోతే నేను పుట్టింది గుంటూరు, కానీ పెరిగిందంతా హైదరాబాద్, మెడ్రాస్లో. చాలా చిన్నప్పుడు మెడ్రాస్లో అక్కడే డాన్స్ అది మొదలు పెట్టాను. ఇంకా తర్వాత స్కూలింగ్, దెన్ మొత్తం ఇంకంతా హైదరాబాద్ నుంచి స్ట్రైట్ గా హ్యూస్టన్ రావడం. అది అంటే నాన్నగారి వృత్తిరీత్యా మీరు మద్రాసు వెళ్ళారా? నాన్న ఆర్మీలో పనిచేసేవారు. ఆయన ఇయర్ కి ఒకసారి ఆయన్ని ట్రాన్స్ఫర్స్ ఉండే అనమాట. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఆయన కమాండర్ ఇన్ చీఫ్ గా చేశారు. తర్వాత మేజర్, అన్ని అలాగే రిటైర్ అయ్యారు కూడాను. కాకపోతే అది ఇయర్ కి మాత్రం జస్ట్ 3 months ఆర్మీకి చేసేవారు. రిజర్వ్డ్ అండి, ఈజ్ ఎ రిజర్వ్డ్ ఆఫీసర్ ఫర్ ఆర్మీ. ఆ తర్వాత రెగ్యులర్ గా సివిల్లో ఆయన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్. ఇక అలాగే రిటైర్ అయ్యి ఆయన కమర్షియల్ ట్యాక్సెస్ లో హీ యూస్ టు హ్యాండిల్ 2 different జాబ్స్. అంటే మిమ్మల్ని బాలనటిగా పరిచయం చేయాలని ఆలోచన ఎవరిది? అమ్మగారిదా, నాన్నగారిదా? చెప్పాలంటే ఎవరి ఆలోచన కాదండి. డాన్స్ ఒక్కటే నాకు మా అమ్మ నాన్నలు నన్ను ప్రోత్సహించటం, అదొక పెద్ద మేజర్ ఇదన్నమాట ఇంట్లో. నా ఆసక్తి, వాళ్ళ ప్రోత్సాహం. అయితే అది బాలనటిగా ఎట్లా జరిగిందంటే, నేను ప్లాటినం జూబ్లీలో 6th grader అప్పుడు.
అయితే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ అవి సెలబ్రేషన్స్ ఉంటాయి కదా స్కూల్లో. మాధవరావు గారు, మాధవరావు గారు ఆయన డైరెక్టర్. ఆయన నా డాన్స్ చూసి దగ్గరికి వచ్చి అభినందించారు. అభినందించాక మిగతా కొన్ని డాన్స్లు అవి కూడా నేనే కొరియోగ్రాఫ్ చేశాను. అంత చిన్నప్పుడు ఎలా చేసావమ్మా అని తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయా. అసలు సినిమా సంగతి అంటూ అసలు ఎప్పుడు అసలు దేర్ వాజ్ నో ఆలోచనే లేదనమాట. కొన్ని రోజులకి మన చక్రవర్తి ప్రొడక్షన్స్, అక్కినేని నాగేశ్వరరావు గారు చక్రవర్తి ప్రొడక్షన్స్ నుంచి కబురు పెట్టారు. చిల్డ్రన్స్ బ్యాలే సుడిగుండాలు సినిమాకి చిల్డ్రన్స్ బ్యాలే ఒకటి ఉంది, అందులో భారతమాత వేషం వేయమని అడిగారు అనమాట. సరే ఏదో బాగుంది చూద్దామని ఇక హైదరాబాద్ బయలుదేరాం. షూటింగ్ సార్జీ స్టూడియోస్ లో ఉండింది. సరే మేకప్ అది వేసుకున్నాను. తర్వాత లాంగ్ పొడగాటి డాన్స్ డ్రెస్ లాగా బ్లూ డ్రెస్ ఒకటి, తర్వాత మెడకేమో ఏవో 2 వరుసలు పెద్ద పెద్ద ముత్యాలు, తర్వాత జుట్టు పోసేశారు. సరే సెట్స్ మీదకి వెళ్ళాము. సెట్స్ మీదకి వెళ్ళాక ఒక ఆకాశం అంత ఇండియా మ్యాప్, 3D మ్యాప్, చాలా అసలు ఇట్లా వండర్ఫుల్ అనమాట అది. తర్వాత ట్రాలీ వేసింది, అంటే ట్రాలీ షార్ట్స్ అవి. సరే డైరెక్టర్ గారు వచ్చారు. వచ్చి నాకు ఒక సుశీల గారు పాడిన పాట ఒకటి, చిన్న పాటే, నాకు 4-5 సార్లు వినిపించారండి. ఆ పాట ఏంటంటే, అతని హతమార్చినానని ఇతడు మురిసే, ఇతని వధించినానని అతడు కులికే, అన్నదమ్ముల మన మాట అసలు మరచి కోయుచున్నారు తమ తల్లి గుండెలను అని. అటు ముందు వెనుక హమ్మింగ్, ఈవిడ భారతమాత మ్యాప్ దగ్గర నుంచి ఇలా వచ్చి ఆవిడ దుఃఖం అనమాట అదంతా అని. ఇంకా డైరెక్టర్ దగ్గర ఇది వచ్చారు, దగ్గరికి వచ్చి, ఇదమ్మా భారతీయులు కోటాని కోట్ల మంది నీకు బిడ్డలు, అందరూ తన్నుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు, దేశ విభజన జరిగిపోయింది, నీకెంత బాధగా ఉంటుంది చెప్పు అనేటప్పటికి ఆ పాట విని విని ఉన్నానేమో ఏడవటం మొదలు పెట్టాను. సో ఎనీవే బాగుంది. అంటే సాహిత్యంలో ఉన్న ఆ గొప్పతనము మనిషిని ఎంతగా తాకుతుంది అనేది, ఎంతగా ప్రభావితం చేస్తుందని నాకు ఆ రోజు నుంచి నాకు బాగా అర్థమైందండి. సో ఆ తర్వాత కొన్ని గంటల్లో షూటింగ్ ముగించుకున్నాము, వరంగల్కి వచ్చేసాము. కాకపోతే ఆ రోజు ఒక ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది జరిగింది. ఏంటంటే సెట్ మీద ఉండగా ఉమా మహేశ్వరి బదులు ఉమా భారతిగా పేరు మార్చితే బాగుంటుంది అన్నారు. సో మా నాన్నకు కూడా చాలా నచ్చినట్టుంది, ఒప్పేసుకున్నారు. ఇక ఆ క్షణం నుంచి నా స్టేజ్ నేమ్ గానీ నా స్క్రీన్ నేమ్ గానీ లీగల్ గా యాక్చువల్ గా ఉమా భారతి అని ఫిక్స్డ్ అనమాట. మీ అసలు పేరు ఉమా మహేశ్వరి అన్నమాట. అవునండి, ఉమా మహేశ్వరి గివెన్ నేమ్ బై బర్త్. బాగుందండి. అది బాలనటిగా అంటే అది సంగతి. తర్వాత మరి అంటే అక్కడి నుంచి రామారావు గారితో కూడా మీరు యాక్షన్ చేయగలిగినటువంటి ఆ స్థితికి నటిగా ఎదిగారు కదా, అంటే ఆ ప్రస్థానాన్ని గురించి కొద్దిగా చెప్పండి. ఇక అంతేనండి, అక్కడ బాగా డాన్స్ అది ఇంట్రెస్ట్ తో నడుస్తా ఉంది. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ లో జూనియర్ కాలేజ్, అది అప్పుడు ఇంటర్మీడియట్ పియూసీ అది అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ లో ఉండగా అదే మాధవరావు గారు దాశరథి రంగాచార్య గారిని, ఆయన గొప్ప పేరున్న రైటరు, చిల్లర దేవుళ్ళు అనే నవల రాసి దానికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అది చారిత్రాత్మక నవల అని చెప్పారు. అప్పట్లో నేను పెద్దగా నవలలు అవి ఇంకా చదవటం లేదు, నాకు అసలు పెద్దగా ఇది లేదు. ఆయన రంగాచార్య గారిని తీసుకొని తర్వాత కొంతమంది ప్రొడ్యూసర్స్, చిల్లర దేవుళ్ళు ప్రొడ్యూసర్స్ తీసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి, ఇదిగమ్మా ఇది నవల, అందులో మంజరి పాత్ర హీరోయిన్ రోల్ మీరు వెయ్యాలి అని అడిగారు అనమాట. అడిగితే నాన్నగారు అంతా విని సరే అన్నారు. ఇంకా నాన్న సరే అంటే ఇంకా దెర్ ఇస్ నో క్వశ్చన్. సరే ఒక 4 రోజులు సెలవు పెట్టి అందరము వరంగల్ దగ్గర గడి అని ఉంటుంది, అదంతా దొరలు గడి ఆ కథ కదా. సో అక్కడ గడిలో షూటింగ్ 30 days అవుట్డోర్. కాకపోతే సారథిలో చేశారు, వరంగల్లో చేశారు, ఇంకా అది మెయిన్ ఆ 30 days షూటింగ్. అక్కడ సావిత్రి గారు నా మదర్ వేశారు, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు నా ఫాదర్ వేశారు. వాళ్ళిద్దరు చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు నాతోటి. చాలా 1, 2, 3, 4 సార్లు, యాక్చువల్ గా ఎక్కువ సార్లే మేకప్ మ్యాన్ పిలిచి, ఏంటయ్యా మా అమ్మాయి మేకప్ ను సరిగ్గా చేయటం లేదు అని మందలించేవారు. ఒక రోజు అయితే సావిత్రి గారు ఆవిడ కూర్చొని నా జడంతా ఇప్పేసి ముందు నుంచి వెనక్కి అంతా దువ్వి, ఇదో ఇలా ఉండాలి ఇలా చెయ్యాలని చెప్పి వాడికి చూపించింది కూడా. సో అలా బాగా
మంచి అనుభవం అండి. కాంచన్ గారు వెరీ ఇంపార్టెంట్ రోల్ వేశారు. ఆవిడదే పివట్ రోల్ అన్నమాట. ఉమ్. తర్వాత సంగీతం అండి, సాంగ్స్. అందులో 3 పాటలు మెయిన్ గా నా మీద తీసినవి. కలువకు చంద్రుడు ఎంతో దూరం, ఆ, కమలానికి సూర్యుడు మరీ దూరం. చాలా ఫేమస్ పాట అది. చాలా ఫేమస్, చాలా పాపులర్ సాంగ్ అది. అది ఇంకొకటేమో పాడాలనే ఉన్నది వినిమెచ్చి మనసిచ్చే మనిషి ఉంటే అని, అదొక పాట. హీరో అండ్ కొంచెం హీరోయిన్ మీద తీశారు. ఆ తర్వాత లబ్బరి బొమ్మ జర చూసుకొని తిరగమ్మ అనొకటి, అది రమాప్రభ గారి పాట. ఇంకొకటి గుడిసెనక గుడిసెదాన గుండీల రైకెదానే, వెరీ ఫేమస్ సాంగ్. ఇవన్నీ చాలా ఆ ఇయర్ ఏంటి, ఇట్స్ వెరీ పాపులర్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అవి. నాకు చాలా ఎక్సైటింగ్ ఉండేది ఆ పాటలు వింటాం. రేడియోలో విన్నప్పుడల్లా ఐ యూస్ టు ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. అట్లా తర్వాత సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందండి ఆ ఫిల్మ్ కి. అది చిల్లర దేవుళ్ళ సంగతి. ఇంకా ఆ తర్వాత 1978 లో మాది ఒక టూర్ సౌత్ ఆఫ్రికా, మారిషస్, సెషల్స్. అది మా మొదటి విదేశీ పర్యటన. చాలా చక్కగా విజయవంతంగా ముగించుకొని ఇంటికి వచ్చాము. అది వచ్చి రాగానే ఆ నెక్స్ట్ డే వెంకటరత్నం గారు ఫోన్ చేసి, ఆయన ప్రొడ్యూసర్ అనమాట యమగోళకి, ఇది ఒక మంచి పాట ఉంది ఉమా, తప్పకుండా చేయాలి. మా ఫాదర్కి ఆయన తెలుసు, తప్పకుండా చేయాలంటే సరే బాగానే ఉంది, వెళ్దాం పద బ్రేక్ అని ఓ వారం రోజులు నేను అమ్మ నాన్న వెళ్ళాం. వెళ్తే అక్కడ ఆ సినిమాలో చేసింది ఇంద్రలోకంలో ఎన్టీఆర్ గారితో అదొక డాన్స్ సీక్వెన్స్ అనమాట. చాలా మంచి పాట, అది కూడా వెరీ హిట్ సాంగ్. నడక ఏదైనా నాట్యం ఒక్కటే, అన్ని కళల పరమార్థం ఒక్కటే, అందరినీ రంజింపజేయుటే, ఆడవే అందాల సురభామిని అని రంభా ఊర్వశి మేనక, నేను ఊర్వశిగా నర్తించాను ఆయన పక్కన. అదొక హైలైట్ అండి ఆ సినిమాకి. దట్ సాంగ్ వాస్ హైలైట్. ఆ సాంగ్ ఆల్సో మార్వెలస్ సాంగ్ అది. అట్లా చాలా మంచి వెరీ నైస్ టైం ఐ హ్యాడ్. ప్రాక్టీస్ చేయటమే ఒక 3 days పట్టింది, షూటింగ్ మరొక 3-4 రోజులు పట్టింది. దాంతో అది ముగించుకొని ఇంటికి వచ్చాము. అది కూడా చాలా ఫేమస్ పాట, చాలా ఫేమస్ పాట. అసలు ఆ సీన్, ఆ టేకింగ్ అంతా చాలా బాగుంది. బాగుండింది. మంజు భార్గవి, లక్ష్మి వాళ్ళేమో మేనకను రంభ వేశారు. నాకు కూడా బాగా క్లోజ్ అయ్యారు ఆ వారం రోజులు. చాలా సరదాగా గడిపాము. ఇదో ఈయన ఎన్టీఆర్ గారు రాగానే మళ్ళీ కొంచెం అంతా సర్దుకొని ఆ షూటింగ్ లో బాగుంది. అది నడిచింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఫ్యూ మంత్స్ అయినట్టుందండి, ఆయన కర్ణ మూవీ తీస్తున్నారు, దానవీర సూర కర్ణ. అయితే ఆయన స్వయంగా ఆయనే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఉమాకి నేను ఐ విల్ గివ్ హర్ ఏ నైస్ ఇది, ఆయన అంతటా ఆయన పిలిచి ఆయన చెప్పటం అంటే. కానీ అప్పటికే నాన్న అన్నారు, ఉమాది ఎంగేజ్మెంట్ అయ్యేలా ఉందండి, ఫిక్స్ అయ్యేలా ఉంది, మరి సో సారీ అది ఇదని అన్నారు అనమాట. దాంతో అది కట్ ఆఫ్ అయిపోయింది. సంహౌ అట్లా డీవియేషన్ వచ్చేసిందండి. ఇట్స్ మాకు చెయ్యాలని కానీ చేయకూడదని కానీ ఏమీ లేకుండే. నేనేమో మా నాన్న చెప్తే అది నువ్వు చెయ్యమ్మా అంటే చేస్తాను, ఇంకా లేదు కట్ ఆఫ్ అంటే కట్ ఆఫ్ అన్నమాట. అట్లా డీవియేట్ అయింది. ఇంకా అది అయిన తర్వాత ఇంకొకటి, నేను BA ఫస్ట్ ఇయర్ లో ఉండగా గవర్నమెంట్ వారిది ఒక కూచిపూడి డాన్స్ డాక్యుమెంటరీ నేనే నిర్మాతగా చేసే అవకాశం ఒకటి వచ్చింది. అది ఆ డాక్యుమెంటరీ మెడ్రాస్ వెళ్ళి ఒక 10 రోజులు ఉన్నాము. అమ్మ నాన్న ఇద్దరు, ఆమె దర్శకత్వం వహించింది. మొత్తం అంతా అంటే అప్పటికే నేను బాగా చేసి ఉన్నాను. అంతా వి ప్లాన్డ్ ఎవ్రీథింగ్, చక్కగా ప్లాన్ చేసుకొని తీసామన్నమాట. 1/2 hour డాక్యుమెంటరీ అది. అంత చరిత్ర, మన కూచిపూడి పూర్వం నుంచి ఎలా వస్తుంది, ఎప్పుడు మొదలైంది, అదంతా మొత్తం వచ్చింది. అది ఎలాగంటే న్యూస్ రీల్ గా రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ అంతటా. న్యూస్ రీల్ గా ఏమవుతుంది, ప్రతి సినిమాకి ప్రతి షోకి ముందు 1/2 hour న్యూస్ రీల్ వేసేవాళ్ళు, గుర్తుందా మీకు? అలా వచ్చేదన్నమాట అది. సో నేను మా చెల్లెళ్ళు ప్రతి థియేటర్ కి హాప్ అరౌండ్ చేసుకొని అది చూసి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయిపోయి, ఇట్ వాస్ వెరీ నైస్. ఇంకా చిన్నదాన్ని కాబట్టి అప్పటికే ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ థింగ్. ఇంకా ఆ తర్వాత నేను నర్తకి అని, ఇట్ వాస్ లైక్ లైఫ్ ఆఫ్ ఎ డాన్సర్ అని పెట్టారు. దానికి జోహానస్బర్గ్ లో తీసినప్పుడు
గన్స్ ఆఫ్ నవరన్ అని ఒక ఫేమస్ ఫిల్మ్ ఉందా, గన్స్ ఆఫ్ నవరన్ కి మిస్టర్ సిడావ్ అని కెమెరామ్యాన్ ఆయన తీసాడండి. అది హాఫ్ అన్ అవర్. ఇది ఇట్ టుక్ అబౌట్ ఫ్యూ అవర్స్ మోర్ దెన్ దాట్. సో బీచ్ మీద అలా వెళ్తూ కార్ లో వెళ్తూ కూడా ఆ డాన్సర్స్ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది అన్న కాన్సెప్ట్ తీసుకొని he shot the film. That was a very very exciting thing for me. He being a foreigner, ఆయన అసలు ఏమీ తెలియదు అప్పటి వరకు. ఆయన ఎంతసేపు రెగ్యులర్ మూవీస్ తీయటమే తప్ప డాన్స్ తెలియదు అనమాట ఆయనకి. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా గొప్పగా మాట్లాడి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకే గొప్పగా ఉంది అని చెప్పారు. దట్ వాజ్ ఆల్సో వెరీ నైస్. ఇంకా ఆ తర్వాత ఆలయ నాదాలు అని నేను ఇక్కడికి వచ్చేసి అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేసి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక సందేశాత్మక చిత్రం తీయాలి, ఏదో ఒకటి చేయాలి, ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి. ఆర్ట్స్ అనేవి మన యువత అంటే నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ ఉన్న యువతకి ఎట్లా పనికొస్తుంది, ఎందుకంటే అందులో మన హెరిటేజ్ మన కల్చర్ అంతా ఉంటుంది కాబట్టి ఆర్ట్స్ సంగీతమే కానీ డాన్సే కానీ ఈ ఆర్ట్స్ వల్ల ఎట్లా లాభం అని ఒక స్టోరీ లాగా తీసుకొచ్చి ఓలేటి పార్వతీశం గారు స్టోరీ ఇచ్చారు ముందు. అక్కడి నుంచి అది టెలిఫిల్మ్ తీసాను అనమాట. అదొకటి మాకు చాలా ఇట్స్ ఏ వెరీ వెరీ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. నాకు ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ని ఇండియాకి కూడా తీసుకెళ్లాను. శ్రీశైలం, వరంగల్, అట్లాగే హైదరాబాద్, అక్కడ షూటింగ్. ఇక్కడ సగం షూటింగ్ కి ఆయన స్టోరీ ఇచ్చారు కానీ డైలాగ్ నేనే రాశాను, దర్శకత్వం నేనే చేసి ఇక్కడ సగం పిక్చర్ ఇక్కడ తీసాను అనమాట. అది జెమినీ వాళ్ళు కెనడా, యుఎస్ఏ కాక ఇంకా 14 కంట్రీస్ లో 1997 లో వాళ్ళు టెలికాస్ట్ చేశారు. అదొక మంచి చాలా ఇట్ ఈస్ నేనే దట్స్ మై బేబీ లాగా నేనే క్రియేట్ చేసి నేనే చేశాను కాబట్టి ఐ టేక్ మచ్ ప్రైడ్ ఇన్ దట్. ఆ తర్వాత ఇంకా జగమే నాట్యమయం, తర్వాత డాన్సెస్ ఆఫ్ ఇండియా అని ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం తీసిన వీడియో డాన్స్ ఫిల్మ్స్. అక్కడ వరకు నేను ఫిల్మ్ తో టచ్. బాగుందండి. మరి రాయాలనేటువంటి ఆసక్తి ఎలా కలిగిందండి? రాయాలనే కాదండి, నాకు పాడాలని కూడా చాలా చిన్నప్పటి నుంచి చాలా ఉండేది. అయితే అంటే చుట్టూ జరిగే సంఘటనల్ని చూస్తూ నేను బాగా అబ్జర్వ్ చేస్తా, బాగా పరిశీలించేదాన్ని అనమాట. ప్రతి వాళ్ళ సంగతి కూడా నేను పట్టించుకునేదాన్ని. అయితే ఇప్పుడు యాక్చువల్గా మనకి నృత్యం వల్ల సాహిత్యం పట్ల కొంచెం ఒక ఆసక్తి, ఒక అవగాహన ఏర్పడింది. దాంతో ఈ భాష ఏమిటి, తెలుగు పదాలు నాకు చాలా చాలా నచ్చాయి. కాబట్టి చుట్టూ ఉన్న సంఘటనని తీసుకొని చక్కని తెలుగు భాషలో ఎలాగైనా రాయగలగాలి అన్న ఆలోచన అయితే వచ్చింది. ముందు నేను ఏం చేశానంటే బాగా నచ్చిన పాటలకి ట్యూన్స్ తీసుకొని వేరే వర్డ్స్ పెట్టేసి ఒక కథలాగా చేసేదాన్ని అనమాట. అవి నాన్నకి వినిపించేదాన్ని. ఆ పాట ట్యూన్ కి ఈ మాటలు ఏమిటి అన్నట్టుగా నవ్వేవారు. నాకు చాలా చిన్నప్పటి నుంచే నాకు రాయాలన్న ఆసక్తి, ఏదో ఒక ప్రయత్నము అయితే చేశానన్నమాట. ఇంకా అలా ఒక నిజం చెప్పాలంటే ఒక 10-11 సంవత్సరంలోనే నేను నా మొట్టమొదటి కథ అయితే రాశాను. దాని పేరు బాగా గుర్తు నాకు, దాని పేరు బుద్ధిమంతుడు అని పెట్టాను. దానికి ఎట్లా ఆ కాన్సెప్ట్ ఆ స్టోరీ ఎట్లా వచ్చిందంటే మాకు చాలా దగ్గర బంధువుల అమ్మాయి పెళ్ళైంది. ఆ అమ్మాయి పెళ్ళైంది బుద్ధు అన్నమాట, చేతగాని వాడు, ఏమి తెలియని వాడిలాగా ఆ అబ్బాయి ఒక బుద్ధు. అయితే బుద్ధు కథని బుద్ధిమంతుడు అని రాశాను. అందులో ఏమిటంటే ఆ అమ్మాయి బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు, కానీ అతను భార్యని ప్రేమిస్తాడు, చాలా మంచివాడు, ఇంట్లో పని అంతా చేసి పెడుతున్నాడు. అయితే ఉద్యోగం చేయడు, సంపాదన లేదు. దాంతో అమ్మాయి బాగా అవమానపడేది. ఇవన్నీ చెప్పుకుంటుంటే వినేదాన్ని అనమాట. తర్వాత అయితే కూడా ఏదో టీచర్ పని చేస్తూ ఒక చిన్న బాబు పుట్టాడు, ఆ బాబుని మొగుడిని ఆవిడ పోషించుకుంటుంది అని వాళ్ళ మీద చాలా జాలి పడేవాళ్ళు ఈ చుట్టాలందరూ. అయితే దాన్ని ఆ కథ తీసుకొని ఒక చిన్న ఆ స్టోరీ విని రాశాను అనమాట. నాన్నకు వినిపిస్తే బాగుంది అన్నారు,
కానీ నువ్వు మాత్రం ఈ కథల విషయం పక్కన పెట్టి ముందు నీ నృత్యం మీద దృష్టి పెట్టు అన్నారు. దాంతో అప్పటికి ఒక తాత్కాలికంగానే అయినా ఒక బ్రేక్ మాత్రం తప్పకుండా వచ్చింది. అది నా మొట్టమొదటి కథ. మరి అంటే తరువాత ఎలా కంటిన్యూ చేశారు ఆ సాహిత్యం? ఇంకా దాంతో ఏముందండి, ఇంకా అప్పటి నుంచి 1970 నుంచి 1985 వరకు ఇక పూర్తిగా డాన్స్ నా ప్రపంచం, నా ఊపిరి, నా జీవితం అంతా డాన్స్ అయిపోయింది. ఎన్నెన్నో పర్ఫార్మెన్సెస్, తర్వాత 3 అదే అవార్డ్ వచ్చిన చిత్రాలు మీకు చెప్పిన ఆ సినిమాలు 3టికి, ఒకదానికి బంగారు నంది, ఒకదానికి సాహిత్య అకాడమీ, ఇక 3వది బ్లాక్ బస్టర్ హిట్, దానికి కూడా ఫిల్మ్ఫేర్ అవార్డు. ఆ 3 చిత్రాల్లో నటించటము. తర్వాత నా విదేశీ పర్యటనలు ఒకదాని తర్వాత ఒకటి చేశాను. తర్వాత ఇంకా ఇట్లా అసలు దేశం అంతటా తిరగటము, ఇలా ప్రదర్శనలు చేయటము. తర్వాత రాజమండ్రి మనకి కల్చర్ కి పుట్టిల్లు. కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, ఏలూరు, అక్కడ వరుసగా ప్రోగ్రాంలు, ఒక వరుస ప్రోగ్రాంలు. అలాగే వరద బాధితుల నిధికి ఎన్నెన్నో సార్లు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి ప్రోగ్రామ్స్ ఇచ్చేదాన్ని. అసలు ప్రతి వారము, ఆల్మోస్ట్ ప్రతిరోజు అన్నట్టే ప్రోగ్రామ్స్ ఇవ్వటము. ఇంకా నా అదృష్టం అనుకోవాలి. నాకు ఆ సన్మానాలేంటి, సత్కారాలేంటి, 14 ఏళ్లప్పుడు నాకు అభినయ భారతి, నృత్య కోవిద, తరంగ విశారద అంటూ మేళ తాళాలతో, అసలు అది పెళ్ళా లేకపోతే ఏంటో కూడా నాకు తెలుసు, అంత ఘనంగా సత్కరిస్తారు, సన్మానాలు అలా జరుగుతాయని కూడా నాకు తెలియదు. అప్పుడు నా 14 ఏళ్ళు అవన్నీ జరిగినప్పుడు. ఇంకా ఫస్ట్ నా అవార్డు వచ్చింది ప్లాటినం జూబ్లీలో, స్టేట్ లెవెల్ ఇంటర్ కాలేజియేట్ డాన్స్ కాంపిటీషన్స్ లో పాల్గొని నాకు స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత లయన్స్ క్లబ్ వారు ఆంధ్రప్రదేశ్ అంతటా హైదరాబాద్ లో కండక్ట్ చేశారు. అక్కడ కూడా నాకు జానపదంలో ప్లస్ క్లాసికల్లో రెండిట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా ఆ తరువాత ఇది ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్స్ లో పాల్గొన్నాను 14 ఏళ్ళప్పుడే, అది కూడా. కానీ పార్టిసిపేషన్ మాత్రం సీనియర్ సెక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఆల్ ఇండియా, అది ఒక డెఫినెట్లీ మైల్ స్టోన్. కాంపిటీషన్స్ లో గెలిచి అక్కినేని నాగేశ్వరరావు గారి ట్రోఫీ ఒకటి, బంగారు పథకం ఒకటి గెలుచుకున్నాను. ఇంకా ఆ తర్వాత జరిగిన 4 ఏళ్లలో బాలమురళీ కృష్ణ గారి నుంచి నాట్య భారతి బిరుదు, బంగారు కంకణం, అదొక పెద్ద గజారోహణ సన్మానం జరుగుతుంది ఆయనకి. 2 రోజుల ఈవెంట్ అది. 2వ రోజు నా ప్రోగ్రామ్, దానిలో నాకు కూడా ఈ సన్మానం ఇదంతా చేశారు. ఇంకా ఆ తర్వాత మొదటి తెలుగు ప్రపంచ మహాసభలు జరిగాయి. ఐ వాజ్ స్టిల్ ఇన్ టీన్స్, కరెక్ట్ ఏజ్ గుర్తులేదు ఎగ్జాక్ట్ గా. అక్కడ చేసిన తర్వాత మిగతా కంట్రీస్ నుంచి ఇన్విటేషన్స్ వచ్చి పర్ఫామ్ చేయాలి, మీకు ఆర్గనైజ్ చేస్తామని. అందులో వచ్చిన వాటిలో కొన్ని సెలెక్ట్ చేశారు నాన్నగారు. చేసి ఇక 11 మెంబర్ ట్రూప్ తోటి సౌత్ ఆఫ్రికా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, సెషల్స్ ఇవన్నీ తిరిగాము. చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాము. అవన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఇంకా దానంతట అదే జస్ట్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ అన్నమాట. ఎవ్రీథింగ్ లెడ్ టు ఇక 78 ఎండింగ్, 79 బిగినింగ్ లో నేను ఇక్కడికి వచ్చాను మ్యారేజ్ అయ్యి. సో ఇక్కడికి వచ్చినా కూడా మానలేదండి, ఐ జస్ట్ కెప్ట్ గోయింగ్. అంత ఇదిలోంచి వచ్చాను నేను. మా అమ్మ నాన్న అసలు 24 గంటలు 365 రోజులు నాతోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే తిరగటం అంటే మరి ఉండాలి కదా. దాంతో ఆ రకంగా నాతో వెంటే తిరిగి 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 పాపం వాళ్ళకి కూడా అది బ్రేక్ ఏమో, కానీ కళని మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నాకు అసలు. కనీసం మా అమ్మ నాన్న చేసి పడిన ఆ శ్రమ, దానికి నేను గబక్కన మానేయటం నాకు ద్రోహం చేసినట్టు అయిపోతుంది. పైగా నాకు నా ఊహ నృత్యం, నా ధ్యాస నృత్యం, నా మదిలో నృత్యం, క్రియలో నృత్యం, నేను లేక నృత్యం, నృత్యం లేక నేను, నాకు ఈ ఉనికే లేదు అని కవితలో కూడా రాసుకున్నాను. అసలు నేను నృత్యాన్ని ప్రేమించినంతగా, ఆరాధించినంతగా అసలు ఇంకేదైనా ఉంటుందా ఇంకా నా జీవితంలో? ఇంకోటి లేదండి. అంత పరితపించిపోయేదాన్ని. డాన్స్ 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 డాన్స్, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. అదొక ఐ థింక్ అట్లా ఉంటుందేమో, ఐ డోంట్ నో. పాట వాళ్ళకి పాడాలని ఎట్లా ఉంటుంది, ఆ సాధన ఎట్లా ఉంటుందో అదే ఇంకా తిండి, నిద్ర, దేవుడు, అమ్మ నాన్న కూడా
ఆర్ట్ లాగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి కంప్లీట్ డిఫరెంట్ సెట్ లోకి వచ్చేసాను అనమాట. అదే ఇది మరొక ప్రపంచంలోకి వచ్చి పడ్డారు. అయితే మరి అంటే రచనలోకి వెళదాం మళ్ళా. ఓకే. అంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఒక కథ రాశారు. మళ్ళీ తరువాతి కథని ఎప్పుడు రాశారు మీరు? ఓకే. అది నేను అన్నట్టు 85 వరకు పూర్తిగా డాన్స్ ఇంకా అసలు రచన జోలికి వెళ్ళలేదు. కాకపోతే అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేసి కొంత అకాడమీ సెటిల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి రచనకి వెళ్ళాను. కాకపోతే నృత్యానికి సంబంధించిన రచనలు అయినా కూడా అందులో ఒక కథా వస్తువు, ఒక కాన్సెప్ట్, ప్రతి దానికి ఒక లైన్ ఆఫ్ స్టోరీ ఉండాలన్నమాట. అట్లా నేను రాసినవి దేవి స్తోత్రమాలిక, సంభవామి యుగే యుగే, గురువే నమః, డ్రీమ్ గర్ల్, తెలుగింటి వెలుగు, ఇంకా కన్య, తర్వాత ఆలయనాదాలు, ఇట్లాంటివి ఇంకా కూడా ఉన్నాయిలేండి. ఇట్లా డాన్స్ డ్రామాలు చాలా రాశాను. ఆ డాన్స్ డ్రామాలుగా వాటిని పర్ఫామ్ చేసేవాళ్ళు అన్నమాట. స్టూడెంట్స్ ఇంకా తయారయ్యారు, బాగా ట్రైన్ అయ్యారు. సో వాళ్ళని తీసుకొని చాలా ప్లేసెస్కి వెళ్ళి మేము పర్ఫార్మెన్స్ ఇచ్చేటోళ్ళం అనమాట. వీళ్ళు తయారవక ముందు 40 ప్లేసెస్ లో నేను కేవలం ఆలయ నిర్మాణ నిధులు, అప్పట్లో గుళ్ళన్నీ మొదలు పెడుతూ ఉండేవాళ్ళు. నేను అప్పుడు వచ్చినప్పుడు ఆ గుళ్ళకి నిర్మాణ నిధులకి నేను పర్ఫార్మెన్సెస్ చేశాను. దాదాపు 35 నుండి 40 మధ్య వరకు. అది సోలో పర్ఫార్మెన్సెస్. ఆ తర్వాత వి వెంట్ టు గ్రూప్ తయారైంది. సరే గ్రూప్ తయారైంది. ఆ గ్రూప్ డాన్స్ డ్రామాలకి ఆట తానాల్లో మేము ఆల్మోస్ట్ 12-13 ఏళ్ళు వరుసగా అలా కాన్సెప్ట్ తో కూడుకున్న నేను రాసినవే ప్రెజెంట్ చేశాము. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ 1, 2, 3 సార్లు మాకు తానావి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ వచ్చినాయి. ఆ తర్వాత చాలా గుర్తింపు, చాలా అభిమానం మూట కట్టుకున్నామండి. అది పెద్ద అదృష్టం అనే చెప్పాలి. ఇంకా ఆ తర్వాత 2012లో మా నాన్నగారి ప్రోత్సాహంతోనే నేను మళ్ళీ రచనా వ్యాసంగం దిశగా పూర్తిగా వెళ్ళిపోయాను. ముందుగా ముళ్ళ గులాబీ అనే కథ రాశాను. అది రాసి మన పోటీకి పంపించాను. పోటీకి పంపిస్తే మొట్టమొదటి కథ విభాగంలో నాకు దానికి ఉగాది పురస్కారం వచ్చింది. దాంతో బాగా ప్రోత్సాహంగా, బాగా ఇదిగా ఫీల్ అయ్యి, ఆ ఉత్సాహము, ఆ స్ఫూర్తితోటి గబగబా చాలా కథలు రాశాను. అన్ని సమీకరించి ఒక కథల పుస్తకం వేయాలి, రావాలి అట్లా పుస్తకం అనేసి మన వంగూరి వారికి పంపించాను. పంపిస్తే వంగూరి చిట్టనరాజు గారు, పెమ్మరాజు వేణుగోపాలరావు గారు, అప్పుడు ఆయన, వారిద్దరూ వారి ఆశీస్సులతో 2013లో విదేశీ కోడలు అన్న పేరుతోటి పుస్తకం ఒకటి ప్రచురింపబడింది. మంచి స్పందన వచ్చింది. ఇంకా ఆ తర్వాత 13లోనే తానా సభలో దాన్ని పుస్తకాన్ని ఆవిష్కరించబడిందండి. అది నా మొట్టమొదటి పుస్తకం. బాగుందండి. ఆ పుస్తకం ఉందా, చూపిస్తారా? ఇదండి, ఇది విదేశీ కోడలు. బాలిగారు బొమ్మలు వేశారు దానికి, లోపల ఇలిస్ట్రేషన్స్. అది మా అమ్మ నాన్నలకి అంకితం చేశాను. అదండి. బాగుందండి. తరువాత ఏమేం పుస్తకాలు వేశారు? ఇది రెండోదండి, ఎగిరే పావురమ్మ. ఇందులో ఏమిటంటే ఒక అక్కర్లేని ఆడపిల్ల, నకూసా అని అనేవాళ్ళు అంటారు నార్త్ ఇండియాలో. అది విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి అక్కర్లేకపోతే ఆ అమ్మాయిని అసలు డిజోన్ చేసేసి ఊరు బయట పెట్టేస్తారంట. అట్లా అమ్మాయిని అట్లా పారేస్తే ఏమవుతుంది ఆ అమ్మాయి అన్న దీని మీద ఆ థాట్ ప్రాసెస్ ఆలోచించి నేను ఈ కథ రాశాను. నాకు చాలా నచ్చింది కదా, అసలు చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి ఈ పుస్తకానికి. ఆ అమ్మాయి అసలు విసిరివేయబడిన అమ్మాయి, దానివల్ల ఆ పిల్లకి మాట లేదు, నడవలేదు. అయినా కూడా మనిషి ఎలా ఎక్కొచ్చింది, ఆమెకి ఎవరు సాయం చేశారు, ఆ పాత్రలన్నీ క్రియేట్ చేసి, తర్వాత యాస, మాట రావాలి అంటే రకరకాల యాసలు, రకరకాల చుట్టూ ఉన్న మనుషులు, అవన్నీ తీసుకొని చేసింది. నాకు చాలా నచ్చిన సబ్జెక్ట్ ఇది అనమాట. దీని తర్వాత ఇదండి, వేదిక.
ఉమ్, ఈ బాగుంది. పుస్తకం థర్డ్ బుక్ ఇది. ఉమ్, వేదికలో నా లైఫ్ లో ఉన్న ఇన్సిడెంట్స్ ని ఆధారంగా చేసుకొని రాసిన కథ అనమాట. నా డాన్స్ కెరియర్ లో నేను ఏమేమి చూశాను, దాంతో పాటు ఒక లవ్ స్టోరీ, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, అంతా ఒక నవల లాగా. అందులో ప్రధాన పాత్ర నర్తకి. ఉమ్, అంటే నా జీవితంలో నాకు తెలిసింది, నృత్యం గురించి నాకు తెలిసింది, ఆ తపన, ఆ డాన్సర్ అవ్వాలి, నాకు ఈ ఆర్ట్ మీద నాకు ఒక పట్టు రావాలి అన్న కలలన్నీ ఉన్న ఒక అమ్మాయి ఎలా పరితపిస్తుంది ఆ నర్తక అవ్వాలని. ఆ అమ్మాయి ప్రధాన రోల్, అది పాత్ర. ఆ అమ్మాయికి కొంచెం ఈర్ష్య పడుతూ, అంటే కొంచెం ఇది ఒక ప్రేమ కథ కూడా అందులో ఇన్వాల్వ్ చేశాను అనమాట. ఆ అమ్మాయికి ఎదురుగా, పైగా ఈ నర్తకిని బాగా అభిమానించి పైకి రావడానికి సహకరించే ఒక మామయ్య ఉంటాడు. ఆ మామయ్య కూతురే ఆ రెండో క్యారెక్టర్. ఆ అమ్మాయి సింగర్. సో వాళ్ళిద్దరికి మధ్య కొంచెం బాగా ఇది ఉంటుంది అనమాట. బాగా ఇంట్రెస్టింగ్ ఉండాలని అట్లా చేశాను. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత అంటారా, ఇది చేశానండి, నాట్య భారతీయం. ది యాక్చువల్ గా వెరీ క్లోజ్ టు మై లైఫ్. ఇట్ ఇస్ ఎ బయోగ్రఫీ అనొచ్చు. దానికి బంగూరి చిట్టెనరాజు గారి దగ్గర నుంచి నాకు పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు అది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ ఆ బుక్ తోటి కూడా. అదైన తర్వాత రీసెంట్ గా వేసింది ఇదండి. బాగుందండి. ఈ పుస్తకంలో కాన్సెప్ట్ ఏంటంటే డయస్పోరా కథలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో. తర్వాత లేఖాస్త్రం అని ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. మాటల్లో కన్నా లేఖల ద్వారా, రాతలో బాగా మన ఏమంటారు భావాలని చక్కగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అవి తీసుకోవాల్సింది లేఖలో రాయవచ్చు. మనం నోట్తో మనం అనలేనివన్నీ లేఖలో రాయొచ్చు అనే కాన్సెప్ట్ తో రాసిన కథలు అవి. దీనికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. అదే ఇప్పుడు మనం నెచ్చలిలో వేస్తున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్. బాగా వస్తుందండి, బాగా వస్తుంది అందులో. బాగుందండి. మీరంటే కథలు రాశారు, నవలలు రాశారు, కవిత్వం కూడా రాశారు కదా. కవితలు తక్కువ. కవిత్వం గురించి కూడా చెప్పండి. అమ్మాయిలు జాగ్రత్త అన్నది నా మొట్టమొదటి కవిత. అది మన కౌముది వారు వేశారు. ఆ తర్వాత పెళ్ళే పరమావధ, ఇంకా అది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు అన్నది అదొకటి. తర్వాత విన్నపాలు వినవలే అని కూతురు, పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత కొడుకుతో కూతురుతో మాట్లాడేటప్పుడు ఇదివరకులాగా కాదు కదా, కాస్త చెప్పే విధానంలో కూడా ఉంటుంది అది అట్లా. తర్వాత కలువంటి పాప విలువ, అంటే ఆ పాపని ఇష్టం లేకుండా ఆడపిల్ల పుట్టిందని నెగ్లెక్ట్ చేసినప్పుడు కలువంటి పాప విలువ. తర్వాత మరో ప్రపంచం కావాలి, ఎదగడానికి వీలుగా ఉండాలి, ఈ చుట్టూ ఉన్న మలినం ఇది ఉండకూడదు, కల్మషం ఉండకూడదు అన్నట్టు మరో ప్రపంచం. ఇట్లా కవితలు చాలా రాశానండి, చిన్న పెద్ద. 6 ఋతువుల ఆమని అని ఒకటి రాశాను. అంటే బాల్యంలో ఎలాగూ, కౌమార్యంలో ఎలాగూ, పెళ్ళి అయ్యాక ఎలాగూ, తర్వాత ఇంకా ముసలోళ్ళు అయినప్పుడు ఎలాగో అని 6 ఇవి తీసుకొని రాశాను. ఇట్లాంటివే చాలా విమెన్ మీద ఎక్కువగా, వాళ్ళకే కదా ఎక్కువ ఇది ఉంటుంది లైఫ్ లో, వాళ్ళకున్న సమస్య అనను, ఎన్నో వాళ్ళు చూడాల్సి వస్తుంది. ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా, ఒక కూతురిగా, రకరకాలు వాళ్ళు పిల్లల్ని కనటం ఏమిటి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రకరకాల షేడ్స్ లో రాశాను. నేను ఉన్న విషయము, దాన్ని ఏమంటాను, విషయము, దాని సమస్య, దాని పరిష్కారం అన్ని రావాలని అనుకుంటానేమో, మరి బుర్రలో అట్లా ఉంటదేమో. అందుకని కవిత కొంచెం కంబర్సమ్ గా అనిపిస్తుంది. కవితలు బాగానే చాలా రాశాను, ఏదైనా చెయ్యాలి దాన్ని కూడా. పుస్తకంగా వేశారా కవిత్వాన్ని? ఓకే. అలాగే మీరు ఎన్నో నృత్య నాటికలు రాశారు కదా, వాటిల్ని కూడా మరి పుస్తకాలుగా తీసుకొచ్చారు ఏమైనా? చెయ్యాలండి. నాకు ఇవాళ నిన్న పొద్దున్న అనుకున్నాను, ఈ నృత్య నాటకల్ని కూడా ఏదో చెయ్యాలని. భరతముని భూలోక పర్యటన అని ఒకటి. భరతముని కదా ఆయన, భరతనాట్యాలు అవన్నీ. ఆయన ఇన్నేళ్ల తర్వాత భూమికి వస్తే ఎట్లా మారిపోయింది నృత్యం అనేది, ఎట్లా మారిపోయింది. అరబిక్స్ లో చేస్తున్నారు, నైట్ క్లబ్స్ లో చేస్తున్నారు,
ఈ రకంగా చేస్తున్నారు, ఆ రకంగా చేస్తున్నారని ఒక సినరియో రాశాను. ఫ్యాంటసీ అనుకోండి, అది ఇట్స్ అదే. ఫ్యాంటసీ. తర్వాత మానస పుత్రి అని ఒకటి చేశాను. ఉమ్, ఇప్పుడు మీరు తల్లి, నేను తల్లి, మనం మానవులం. అదే అమ్మవారికే ఆ బిడ్డ పుడితే ఆమెకి ఇట్లాగే ఉంటాయా ఆ ఫీలింగ్స్? ఆ రంది ఆ అమ్మాయిని ఇలా చూడాలి, అలా చూడాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని. అమ్మవారే అమ్మ అయితే అన్న కాన్సెప్ట్ తో రాసింది మానసపుత్రి. అది ఇది బాగా పనికొచ్చాయి అనమాట డాన్స్ డ్రామాలకి. ఆలయ నాదాలు కూడా అట్లాగే. దాని కాన్సెప్ట్ కూడా ఫలానా ఒక రోజున మాత్రమే ఆ శిల్పాలన్నీ జీవం పోసుకొని వస్తాయి బయటికి. వచ్చినప్పుడు ఆ కాసేపు డాన్స్ చేసి మళ్ళా తెల్లారగానే క్రాక్ ఆఫ్ డాన్ అంటాం చూడండి, ఇట్లా సూర్యోదయం ఇట్లా మొదలైంది, సూర్యకిరణాలు తాకంగానే మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా మొదలైన కథ ఆలయనాథల్లో ఇంకా రకరకాల పెళ్లి విషయాలు ఏంటి అన్ని తీసుకొని ఒక్కొక్క సెగ్మెంట్ లో డాన్సులకి పనికొచ్చే విధంగా నేను మలిచి చేశాను అనమాట. అట్లా చాలా చాలా డ్రామాలు, అట్లా డ్రీమ్ గర్ల్ అని ఒకటి. ప్రతిదానికి ఒక కథ ఉండాల్సిందేనండి. ఏదో ఒట్టి జస్ట్ ఏదో డాన్స్ చేసి ఎగిరేసి గంతులేయటం కాకుండా ఒక కాన్సెప్ట్. చాలా బాగుందండి. అలాగే మీరు అనేక సాహిత్య ప్రక్రియల్లో ఇలా రచనలు చేస్తూ వచ్చారు కదా, మీకు ఇష్టమైన సాహిత్య ప్రక్రియ ఏమిటి? అలాగే దానికి అనుబంధంగా ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాను. కథకి నవలకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏమిటి? ఓకే. కథ అయినా నవలైనా ఏది రాయాలన్నా నాకు ఇష్టమే. కాకపోతే నవల అనేటప్పటికీ ఒక్కరి జీవితమే కాకుండా వారి కుటుంబ నేపథ్యం, రకరకాల వ్యక్తిత్వాలు, వాటన్నిటినీ ఆవిష్కరించవచ్చు అందులో. కాకపోతే ఒక్కొక్క వ్యక్తిత్వం, ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆలోచన ఏమిటి, ఎలా మొదలైంది, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎట్లా మనం తీసుకొచ్చాము, తర్వాత వాళ్ళ భాష, యాస, తేదీలు, ఇవన్నీ గుర్తు పెట్టుకుంటూ రావాలి. చాలా ఓపిక్గా, చాలా ఆలోచించి ఎక్కడ ఏది కనెక్షన్ లంకె అంటాం చూడండి, అది పోకుండా భద్రంగా రాసుకురావాలి. అది కొంచెం సమయం తీసుకొని కొంచెం ఏకాగ్రత అవసరం. అదే మనం కథ అయితే ఏదన్నా ఒక్క రోజు ఒక్క ముక్క తీసుకొనైనా మనం ఒక చక్కని కథ రాసేయచ్చు. అది ఆ రెండిటికి డిఫరెన్స్ నాకు నేను అనుకుంటుంది. బాగుంది, చాలా బాగుందండి. ఈ మధ్య నవల రాశానండి. దాని పేరు హృదయగానం నేడే విడుదల. అంటే సినిమా లాగా నేడే విడుదల, హృదయగానం నేడే విడుదల. దానికి అవార్డు వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. జస్ట్ మొన్న ఉగాదికి అనౌన్స్ చేశారు. అది కాక నాకు ముళ్ళ గులాబీకి మొట్టమొదటి కథ విభాగంలో వచ్చింది ఉత్తమ రచనగా. తర్వాత తులసి అనే మరొక దానికి కూడా వంగూరి ఫౌండేషన్ వారితో వచ్చింది. ఏం మాయ చేశావో అన్న దానికి కూడా 3 సార్లు ఐ థింక్ వంగూరి ఫౌండేషన్ వారి కథకి నాకు అవార్డ్స్ వచ్చినాయండి. బాగుందండి. అలాగే ఇన్ని సాహిత్య ప్రక్రియల్లో మీరు రచనలు చేశారు కదా, ఇందులో స్త్రీల సమస్యలకు సంబంధించినటువంటి ఆ రచనల గురించి ఒకసారి చెప్పండి. నేను ఎక్కువగా స్త్రీ సమస్యల మీద చాలా కథలు, కవితలు, తర్వాత ఎన్నో నవలలు కూడా రాశాను. ఎట్లాగంటే స్త్రీలో, ఆమెలో ఉన్న పోరాట పటిమ గురించి, తర్వాత ఆ శక్తి, ఆమె ఏదైనా సరే తను దేన్నైనా అధిగమించి తనని తాను ఎలా నిరూపించుకుంటుంది, కుటుంబానికి, సమాజానికి ఎలా నిలబడుతుంది అన్న వాటి మీద నేను చాలా రాశానన్నమాట. లింగ వివక్షకు గురైన ఒక అమ్మాయి కథ నవలగా రాశాను, ఎగిరే పావురమ. తర్వాత ఇక్కడికి వచ్చిన ఒక మహిళ ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకొని తను బాగా బాధపడుతుంది, భర్త వల్ల అన్నిటి వల్ల జీవితంలో చాలా పోగొట్టుకుంటుంది. ఆఖరికి తను పిల్లలు కూడా అనాదరణ, వాటిని బట్టి తను ఒక శానిటోరియంలోకి వెళ్ళి అక్కడ జీవితం గడపాల్సి వస్తుంది. ఆమెది త్రిశంకు స్వర్గం. నాకు చాలా ఇష్టమైన కథ అది. తర్వాత నెచ్చెలి, తర్వాత మన వంగూరి ఫౌండేషన్ వారు వేసిన డయాస్పోరా కథలు 21లో అందులో కూడా ప్రచురించారు. ఆంధ్రప్రభలో కూడా ప్రచురించారు. తర్వాత కౌముది వాళ్ళు కూడా వేశారు. చాలా యూనిక్ స్టోరీ అన్నమాట. తర్వాత సాడిస్ట్ భర్తతో జీవితం గడిపే ఒక అమ్మాయి కథ, అది కూడా ఒక నవల, రాజీ పడిన బంధం అని, అదొక నవలగా రాశాను.
తర్వాత ఇంకొకటి వైవాహిక జీవితానికి అర్హత లేని ఒక అతన్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి కడ వరకు ఎలా భరిస్తుంది అన్నది ఇంకొక కథ. అది సరికొత్త వేకువ దాని పేరు. ఇట్లాగే రకరకాల స్త్రీ గురించే ఇవి యాంగిల్స్ లో ఆవిడ ఎలా అన్నిటినీ అధిగమించి ఆఖరికి ఒక శక్తిలాగా ఎలా నిలబడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. కృంగిపోవటం అనేది స్త్రీలో అసలు అది ఉండకూడదు, చాలా మటుకు ఉండదు. ఎందుకంటే తనకి చూస్తుంది, నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, నా పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నాడు, ఎటువంటి కష్టం వచ్చినా కూడా భర్తతో అయినా సరే పిల్లలతో అయినా సరే అన్నిటినీ ఆమె ఈదాలనే చూస్తుంది, సముద్రం ఈదినట్టు. అది నాకు చాలా ఇష్టము. ఆమెలో ఉన్న ఆ మాతృత్వ కోణం గురించి కూడా నేను చాలా కథలు రాశానండి. చాలా బాగుందండి. అలాగే మిమ్మల్ని మీరు ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు? అంటే ఒక నృత్యకారిణి గానా, లేదా ఒక నటి గానా, లేదా ఒక రచయిత్రి గానా? ఆ 3 చేశాను కాబట్టి నేను మూడిటికి ఒక నర్తకి గాను, కాస్త నటి గాను, తర్వాత రచయిత్రి గాను అన్నిటికీ ఐడెంటిఫై చేసుకుంటాను. కానీ నేను ముందుగా అసలు నా జీవితంలో నాకు కావాల్సింది, నేను సాధించాలనుకుంది, నేను సాధించగలిగింది చాలా మటుకు నృత్యం. సో నేను ప్రథమంగా నేను నృత్యకారినిగానే నన్ను నేను ఐడెంటిఫై చేసుకుంటాను. అదొక నాలో ఉన్న ఆసక్తి, నాలో ఉన్న జీవం, నాలో ఉన్న ఆశ అంతా కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆ కళ, ఆ నృత్య కళ చుట్టూతే తిరుగుతుంటుందండి నాది. అది నటిగా నాకు నటన అసలు కష్టమని అనిపించలేదు, కానీ అది అంతగా ఇష్టమో కాదో తెలీదు. ఒక రకంగా మేము ఎప్పుడు, నేను కానీ మా నాన్నగారు కానీ అసలు ఏనాడు సినిమా గురించి ఆలోచించలేదు. కాబట్టి ఇంకా కొన్నాళ్ళు సాగుంటే ఏమన్నా తెలిసేదేమో అది ఇష్టమో కాదు అని. దాని గురించి పెద్దగా నేను చెప్పలేను. తర్వాత రచయిత్రిగా ఇది నాకు జీవితంలో ఒక దేవుడిచ్చిన ఇంకొక వరం అండి. ఏనాడు నేను ఇలా ఇంతలా, ఇలా అనను, ఇంతలా నేను రాయగలను, నా పుస్తకాలు అచ్చవగలవు, తర్వాత ఇంత రెస్పాన్స్, నాకు ఇంత స్ఫూర్తి ఇదంతా వస్తుందని నేను ఏనాడు ఆశించలేదు, కలగనలేదు. ఇది ఒక నేను అసలు అనుకోని విషయము ఈ రచనా వ్యాసంగం. కాబట్టి అది నాకు అదొక పెద్ద గొప్ప వరం అనే అనుకుంటానండి. అది తర్వాత వరం అని అంటున్నాను కాబట్టి ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇక్కడ. మా నాన్నగారు నాకు ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చారో, పెళ్ళైన తర్వాత మా వారు అంతే ప్రోత్సాహం, అంతకు మించి కూడా ప్రోత్సాహం ఆయన ఇస్తున్నారండి. ఎక్కడ ఏనాడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయమని కానీ, ఇంకా చాలని కానీ లేదు. పూర్తి 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 సహకారం. ఆయన పేరు మురళీమోహన్, ఈజ్ ఎ డాక్టర్. అట్లాగే ఇంకొక వరం ఏంటంటే, స్కూల్ స్టార్ట్ చేసి అలా నేర్పుతూ ఉన్నాను, ఆ సినిమా కూడా తీసాను, అన్ని అవుతుండగా మా అమ్మాయిని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తనంతటా తను మంచి డాన్సర్ అండి. తను నా వద్దే నేర్చుకుంది. బాగా న్యాచురల్ ఇది ఉంది తనకి. చాలా ఏళ్ళు చేసింది, 18 ఏళ్ల వరకు తను మెడికల్ స్కూల్ కి వెళ్ళేంత మటుకు మాత్రం అసలు షీ వాస్, ఇట్స్ ఎ గిఫ్ట్. చాలా బ్లెస్డ్. చాలా బాగుందండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు అంటే ఎంతో బిజీగా ఇలా నృత్యం మీద ఆసక్తి అంతా పెట్టుకొని అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో చాలా బిజీగా ఉంటూ కూడా, అలాగే ఒక గృహిణిగా బాధ్యతలు వహిస్తూ, ఇలా పాపను పెంచుతూ, ఒక పక్క నుంచి రచనలు చక్కగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు కదా. అంటే రచనలు చేయడానికి మీకు సమయం ఎప్పుడు దొరికేది? నిజమేనండి, బిజీనే, మనందరము బిజీనే. కానీ నేను కొంచెం ఎక్కువేనేమో. ఇంకా రెస్క్యూ డాగ్స్ అండి, రెస్క్యూ యానిమల్స్ చేస్తాను. తర్వాత వాటి వెల్ఫేర్ చూసుకుంటాను, వాటిని ఫాస్టర్ చేస్తాను. తర్వాత ఫాస్టర్ చేసిన వాటిని ఇచ్చేసేయలేక మళ్ళీ నేనే పెంచుకుంటుంటాను. ఇవన్నీ నాకు అసలు నిత్యం అసలు చాలా ఇష్టం అనమాట. నేనేం చేస్తానంటే, మొదట్లో కొంచెం బాగానే కష్టం అయ్యేది. ఇక 6 గంటలకు 7 గంటలకు లేసే బదులు 3:30 4కి లేసి నాకు నా ఎక్స్ట్రా పనులు ఉంటాయి చూడండి, ఈ రచనలు ఇట్లాంటివి. పైగా మీకు తెలుసు, పాటే గాని డాన్సే గాని పొద్దున్న 4 గంటలప్పుడు లేసి చెయ్యాలి కదా, అభ్యాసన ప్రాక్టీస్ అనేది. అది అలవాటు అయిపోయింది నాకు. అది అలవాటు అయిపోయి నేను ఇప్పటికీ కూడా, కాబట్టి ఆ సమయం వాడుకుంటానండి నేను. బాగుంది. మీ కథలు ఏవైనా సినిమాలుగా వచ్చాయండి? లేదండి, లేదు.
ఎప్పుడో నేను ఇండియాకెళ్ళినప్పుడు అది ఇది చదివినోళ్ళు కొంతమంది సీరియల్‌గా తీద్దామండి. మీరు ఇది చేయాలి, అది చేయాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత మీరొక పైలట్ తీసి మాకు చూపిచ్చాలి. ఆ! అవన్నీ మనం పడలేం కదండీ. అక్కడ ఉండే మనుషులం కాదు గదా! అవును. ఇక్కడ నా లైఫ్ ఇక్కడ, నా ఫ్యామిలీ ఇక్కడ. హ్మ్. దానంతట అదే ఏదన్నా అటువంటి అవకాశం వచ్చి నా ఒళ్ళో పడితే సరే. కానీ ఇప్పటి వరకైతే ఏమీ లేదండి. అవును. అలాగే మీరు అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీతో పాటు మీ నాన్నగారి పేరుతోను అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా! అవునండి. ఆ వివరాలు కూడా చెప్పండి. యాహ్! ప్రతిదీ నేను రాసిన ప్రతి పుస్తకం అమ్మానాన్నలకే అంకితం అని పెడతాం. మనం బుక్‌కి అంకితం చేస్తాం కాబట్టి, తర్వాత వాళ్ళ పేరు మీద నేను శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ సొసైటీ అని పెట్టాను. హ్మ్. పెట్టి 18లో స్థాపించి, ఆ సంస్థ తరఫున నేను కథ, కవితల పోటీలు 4 ఏళ్ళు చేశాను ఇప్పటి వరకు. హ్మ్. కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాను. అవును. మొదటి 2, 3 ఏళ్లయితే అసలు ఇట్ వాస్ వెరీ నైస్. మా నాన్నకి చెప్పాను కదా! ఆయన కళాకారులు చాలా ఇష్టం ఆయనకి సాహిత్యం, పద్యాలు అవన్నీ. అవును. అందుకని ఆయన కోసం అన్నట్టుగా నేను అవన్నీ చేశాను. ఆ ప్రక్రియ చేసింది అందుకే. మీతోనూ చేశాను నేనొకటి అవును. నెచ్చెలిను, మా ఆర్ట్స్ అర్చన ఫైన్ ఆర్ట్స్ కలిసి మనం ఒక ఏడాది చేశాము. అవును. తర్వాత కొంత సోషల్ వర్క్ చేస్తాను. హ్మ్. తర్వాత యానిమల్ రెస్క్యూ. మెయిన్‌గా యానిమల్ రెస్క్యూ అండ్ వెల్‌ఫేర్ చూస్తాను. ఆ హ్మ్. సంస్థ తరఫున. దట్ ఈస్ స్టిల్ అలైవ్ అండ్ హ్మ్. ఐ స్టిల్ డూ ఆల్ ఆఫ్ దట్. చాలా బావుందండి. మీతో మాట్లాడుతుంటే ఇంకా ఎంతసేపైనా మాట్లాడాలని అనిపిస్తుంది. అవునా? నాకు అలాగే ఉంది. అయితే కొత్తగా కథలు రాసేవారికి ఏవైనా కొన్ని సూచనలు చెప్పండి. ఆహ్, కథలు రాయాలంటే ముందు స్పందించే మనసంటూ ఉంటే, రాయాలి అన్న ఇచ్చ అంటూ ఉంటే ఆహ్, తప్పకుండా ఏ సబ్జెక్ట్ తీసుకొనైనా, ఏ కథా వస్తువు తీసుకొనైనా రాయవచ్చు. మన చుట్టూ ఉన్న విషయాల గురించి రాద్దామా? లేపోతే సమాజానికి పనికి వచ్చే కథలు రాద్దామా? లేపోతే సాధారణ సమస్యలకి పరిష్కారాలు చూపించే కథలు రాద్దామా? లేపోతే ఫ్యాంటసీ కథలు రాద్దామా? ఏ కథ అయినా సరే, దానికి సరైన ఆలోచన ఉండాలి. తర్వాత పాఠకులు నమ్మాలి ఆ విషయాన్ని. అని అనుకుంటాను నేను. హ్మ్. అంతే కాకుండా భాష ఒకటి, తర్వాత చక్కని తెలుగు భాషా పదాలు అవి అవి పడాలి అని అనుకుంటాను. అవి నేను తప్పక ప్రయత్నిస్తాను. కాబట్టి రాయాలనుకుంటే ఒక స్పందించే మనసుండాలి. హ్మ్. రాయాలన్న కోరికుండాలి. హ్మ్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా చదివే వాళ్ళని మెప్పించగలగాలి ఆ సబ్జెక్ట్. హ్మ్. అని అనుకుంటానండి. బావుందండి. చాలా బావుందండి. చివరగా నెచ్చెలి గురించి, నెచ్చెలి పాఠకుల కోసం, నెచ్చెలి వ్యూయర్స్ కోసం ఒక 4 మాటలు చెప్పండి. నెచ్చెలి అంటేనే ఆప్యాయత, ఆదరణ, చేయూత. ఓకే. మిమ్మల్ని కలిసి నేను ఎన్నేళ్లయింది? 10, 11 ఏళ్లయిందా? వాషింగ్టన్‌లో మన అవునండి. వంగూరి ఫౌండేషన్ వారి సదస్సులో మిమ్మల్ని కలిసాను. అవును. ఆ రోజు మీరు నన్నెంత ఆప్యాయంగా పలకరించి, ఎంత చక్కగా మాట్లాడారో నాతోటి. ఈ రోజు వరకు కూడా, ఈరోజు మన మధ్యన ఉన్న అక్వైంటెన్స్, పరిచయం కానీ, స్నేహం గానీ అదే రకంగా అలాగే సాగుతుంది. మీతో నేనొక కథల పోటీ కూడా చేశాను. మీ పత్రికకి కథలు రాశాను. అయినా కూడా మీ చెదరని చిరునవ్వు, ఆహ్, మీ స్నేహం అదంతా చెక్కు చెదరలేదండి. థాంక్ యూ. అదే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేటట్టుగానే మీ పత్రిక కూడా. నిచ్చెలి. అందులో ఆ పేరులోనే ఉంది ఆ అందమంతా. తర్వాత మీరందరినీ కలుపుకొని పోతూ హ్మ్. వైవిధ్యమున్న ఎన్నో శీర్షికలు. హ్మ్. అందరిని ప్రోత్సహిస్తూ ఎన్నో ప్రక్రియలు చేస్తున్నారు. యూట్యూబ్ ఛానెల్ ఏంటి? తర్వాత పోటీలు పెట్టటం ఏంటి? అందులో అసలు ఎంత వైవిధ్యం ఉంటుందంటే మీ పత్రికలో, మొదట్లో చూసినప్పటికి, ఇప్పటికి అసలు లీప్స్ అండ్ బౌండ్స్‌గా పెరిగింది. మీకు అభినందనలు. తర్వాత మీలాగానే మీ పత్రిక కూడా ఇంతకు వెయ్యింతలు బాగా వృద్ధిలోకి రావాలని, మీరొక చక్కని గాయని, మీరొక రచయితగా, ఒక గాయనిగా తెలుగు వాళ్ళ హృదయాల్లో నిలిచిపోవాలి కలకాలం అని కోరుకుంటాను. మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీ పత్రికకు కూడా చాలా బాగా వృద్ధిలోకి రావాలి. అంతర్జాతీయంగా ఉత్తమమైన పత్రిక అవ్వాలి. థాంక్ యూ సో మచ్ అండి.
చాలా ధన్యవాదాలు. ఇంతసేపు మీరు మీ అనుభవాలన్నిటిని, మీ జ్ఞాపకాలని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందండి. చాలా ధన్యవాదాలు. నమస్కారం. చాలా ధన్యవాదాలండి మీకు కూడా. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ಎಲ್ಲರೂ ಮೆಚ್ಚೆ ನೆಚ್ಚಲಿ ಏ ಎಲ್ಲಲು ಲೇ